అదే నువ్వు పీపుల్స్ వార్ లోకి ఎట్లా పోయినావు ఈ పంచాయతీ అయిపోయినా? ఈ పంచాయతీ అయిపోయినాక మా మామ మిలిటరీ చేసిండు కదా, మా మామ ధరని మళ్ళీ ఇండ్లకు నాకు కవర్ చేసుడు, అన్నం తీసుకపోడు, కొరియర్ వర్క్ చేసేది, కొరియర్ వర్క్ చేసేది. ఇక అట్లనే ఆయన యాక్టివ్ గా పని చేస్తుండని కొరియర్లు అంతా నాకు నమ్మిండ్రు. ఏదైనా చిట్టి రాసి ఫలాంతకు ఇచ్చినప్పుడు ఇచ్చేస్తుండ్రు. అట్లా నమ్మకం అయిపోయినా, ఇక బాగా నమ్మకం అయిపోయినా. ఆయనతో పోతుంటే దళం ఏడున్నదో అన్ని తెలుసు, అడ్డలు మనకు అన్ని చెప్తుండ్రి. పలాంతటికి పోతే పలానా ఉంటాడు, పలాంతటికి పోతే పలానా ఉంటాడు, ఆయిల్ అని ఉంటాడు. చిన్నారెడ్డి వచ్చిందంటే అయిపోయాయి. సెంట్రీకి చెప్తుండే, అందరు రాని చెప్పిన చిన్నారెడ్డి వచ్చిండే సెట్టిసిగ్గాడు అని చెప్పారు. ఇక అట్లనే వీళ్ళు మా అమ్మను కొట్టిన దానికి కసితోని పోయినా కదా, ఇక అట్లనే నేను ఇక కసి పడితే ఆవు రెడ్డి కొంచెం ఆగు అని చెప్పారు. ఆయనతో సరే అని చెప్పేళ్ళకే ఇక కొడదాం, ఇట్లా కొట్టాలా మా అమ్మను కొట్టిన వాళ్ళ కన్నా సంపలా కొట్టాలా అని నాకుండి. మా అమ్మని ఎట్లా కొట్టింది, నేను తప్పు చేసినండి, సరే కొడితే కొట్టేది ఉండే అని చెప్పేసరికి ఆయనతో వాళ్ళు తప్పించుకున్నారు. కొంతమంది పోలీసులు దాంట్లో పట్టుకున్నారు. ఇది చేసలేక నేను ఏమంది కామారెడ్డి అమరాన్ ఉండే, ఆడికి వెళ్ళి 2 రోజులు దళంలో తిరుగుతాం. సిరిసుల్లా మధు, ఈ తుంపల్ దగ్గర దేవుడు జంగలో నిల్చుండే, వాళ్ళంబడైన ఆవులు మేయంగా దేవుడు ఉన్నదాన్ని గుడి చేస్తే పీకేసేవారు. పీకెత్తే మూడో నమ్మకం ఏం లేదు మాకు అని, దళం ఈడ గుడి అయితే మాకు ఉండరాదని చెప్పేసి ఆయనతో అన్ని గుడిసెలు పీకేసి అక్కడ భయం చెప్పారు. ఆయన కంటి చూపు.